నమో వెంకటేశాయ. ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు దాదాపు ఫైనల్గా మనం రాజగోపురం నిర్మాణానికి చాలా పెద్ద పెద్ద రాళ్ళు శిల్పం తయారు చేసి పెడుతున్నారు. కాబట్టి ఇది ఇంకా రాజగోపురం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కావున దాతలు విరాళాలు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పటికే మనం దాదాపు 80 లక్షలు ఖర్చు పెట్టాం. ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత పైన ఒక అడుగు స్లాబ్ వేసేసి తదుపరి మనం 40 అడుగుల ఇటుకతో రాజగోపుర నిర్మాణానికి చేపడతాం. కాబట్టి చూడండి భక్తులారా, ఈ శతాబ్దంలో ఎవరు నిర్మించలేనటువంటి 60 అడుగుల రాజగోపురం మన ఎర్రగుంట్ల, కడప జిల్లా ఎర్రగుంట్లలో నిర్మాణం అవుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా కృష్ణశిలతో చెన్నై నుండి వచ్చి శిల్పులు తయారు చేసి ఇక్కడే ఉండి పెడుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మనము ఆ శిల్పులకు 3 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. తర్వాత తదుపరి భోజనాలు, ఇవన్నీ రాళ్ళకు ఖర్చులు, క్రేన్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఇప్పటికీ మనం 80 లక్షలు ఖర్చు పెట్టాం. ఇక మీదట మనం దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. చూడండి, కాబట్టి మనం సంపాదించింది ఏం నిలబడదు. కాబట్టి చూడండి భక్తారా, చూసి విరాళాలు ఇవ్వాల్సిందిగా మనం చేస్తాం. ఈరోజు తొలి ఏకాదశి కూడా మనకు చాలా పవిత్రమైన దినం బట్టి ఈరోజు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇప్పటి వరకు పెట్టలేదు. అంత పెద్ద పెద్ద శిల్పులు తయారు చేసి డిజైన్ చేసి ఈ తొలి ఏకాదశి రోజున తొలి ఫైనల్గా ఈ నిర్మాణం జరుగుతుంది. చూడండి. మోహన్ రెడ్డి గారు, మన రాజగోపురం గురించి మీ అభిప్రాయం చెప్పండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గాలిగోపురం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంతవరకు కూడా వర్క్ చాలా జరిగింది. ఇప్పటికే 1 కోటి రూపాయల వరకు ఖర్చు జరిగిందంటున్నారు. ఇలా 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందువల్ల భక్తులందరూ, దాతలు ముందుకు వచ్చి ఎంతో సహాయం చేసి గాలిగోపురాన్ని విజయవంతంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ గాలిగోపురము ఇంతకుముందు శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా కట్టించారో ఆ విధంగా ఈ గాలిగోపురం కూడా నిర్మాణం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడా లేనటువంటి అద్భుతమైన గాలిగోపురం ఇక్కడ నిర్మించబడుతుంది. అందరూ కూడా చూసి ఆనందించి వీలైనంత సహాయం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాము. మన కడప జిల్లాకే ఇంత గొప్ప మణిహారం, ఇంత అద్భుతమైన గాలిగోపురం కట్టడం మన జిల్లాకే పెద్ద అద్భుతమైనది, జిల్లాలోనే పెద్ద అద్భుతమైనది. అందువల్ల ఈ గుడి కానీ, ఈ గాలిగోపురం కానీ మన జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి అద్భుతంగా నిర్మించబడింది. ఈ గాలిగోపురం పనులు కూడా బాగా జరుగుతున్నాయి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టి ఈ శక్తి కొద్ది విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. చాలా అద్భుతమైన గుడి, ఎర్రగుంట్లకు పెద్ద అద్భుతమైన గాలిగోపురం. వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయి. మీరందరూ వచ్చి ఈ గుడిని, గాలిగోపురాన్ని సందర్శించి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. గాలిగోపురం తెచ్చింది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు విరివిగా
స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. టెంపుల్ బాగా డెవలప్. ఏ ఊరు స్వామి ఇది? మాది ఆర్లగడ్డ. ఆ, ఆర్లగడ్డ దగ్గర అపోట్లో ఆ, ఇక్కడ లోకల్లో మా బంధువులు ఉన్నారు. ఆ, గుడి బాగా డెవలప్ అవుతుంది. ఆ, ఎప్పుడైనా లోకల్లో గుడి డెవలప్ అయితేనే బాగుంటుంది. ఉమ్, గుడి కూడా బాగా అభివృద్ధి బాగా చేస్తున్నారు. స్వామి కూడా బాగా కళగా ఉన్నాడు. ఉమ్, 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 ఉమ్. మీ పేరు? నా పేరు మనీష్. మనీష్. అమ్మా ఎలా ఉందమ్మా దేవస్థానం? చాలా బాగుంది సార్. ఆ, ఆ, గుడి కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఇంతకు ముందు ఇప్పటికీ చాలా డెవలప్గా ఉంది. ఇప్పుడు అది 60 అడుగుల రాజగోపుర నిర్మాణం అమ్మా. అవును, దాదాపు 2 కోట్ల బడ్జెట్ అవుతుంది. అదే సార్ ఇప్పుడు బాగా చేస్తున్నారు. మనం ఎక్కడికైనా ఇంతకుముందు ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కంటే పక్కకు వెళ్ళేవాళ్ళం. అవును. పక్క ఊర్లు